పశ్చిమ బెంగాల్లో మహిళలపై వరుస అత్యాచార ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కోల్కతా మెడికల్ కాలేజీలోని ట్రైనీ పీజీ డాక్టర్పై జరిగిన అత్యాచార ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు దుర్గాపూర్లోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 2వ సంవత్సరం మెడిసిన్ చదువుతున్నటువంటి విద్యార్థినిని సామూహిక అత్యాచారానికి గురైంది. బాధితురాలు ఒడిశాలోని జలేశ్వర్కు చెందినటువంటి యువతిగా చెబుతున్నారు. ఇక పశ్చిమ బెంగాల్లోని అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంలో ఈ ఘటన జరిగింది. ఇక శుక్రవారం రాత్రి విద్యార్థిని తన బాయ్ ఫ్రెండ్తో కలిసి క్యాంపస్ నుంచి బయటకు వచ్చింది. క్యాంపస్ గేట్ దగ్గర ఓ వ్యక్తి ఆమెను ఆసుపత్రి వెనుక ఉన్న నిర్జన ప్రాంతానికి ఈడ్చుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇక బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి పంపారు. కాలేజ్ సిబ్బందితో పాటు విద్యార్థి బాయ్ ఫ్రెండ్ని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. బాధితురాలి తండ్రి విలేకరులతో మాట్లాడుతూ తన కుమార్తె పరిస్థితి విషమంగా ఉందని అన్నారు. ఇక తన కుమార్తె పానీపూరి తినడానికి క్యాంపస్ బయటకు వచ్చిందని ఆమె ప్రియుడు వాసిఫ్ అలీ ఈ మేరకు ఆమెను పిలిచాడని తండ్రి చెప్పారు. క్యాంపస్ బయట 4-5 వ్యక్తులు ఉన్నారని, ఆమె క్యాంపస్ నుండి వచ్చి రాగానే ఒకరు ఆమెపై ఈడ్చుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించారు. తన కూతురికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా తండ్రి కోరారు.